హాయ్ అందరికీ. త్వరలో మన తెలంగాణలో జరగబోయే రాబోయే నోటిఫికేషన్లో టీజీఎన్పీడీసీ అంటే మన విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ బాయ్ పోస్టులు అయితే రాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి మనము డైలీ జేఎల్ఎం సంబంధించి మన క్లాసెస్ అయితే యూట్యూబ్లో అయితే రన్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క చిన్న బిట్ కూడా మిస్ కాకుండా ఈచ్ వన్ టాపిక్లో ఒక చిన్న బిట్ కూడా మిస్ కాకుండా అన్ని విషయాలు, అన్ని క్వశ్చన్స్ అన్నీ కవర్ అయ్యేలాగా మనం క్లాస్ చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు నుంచి జేఎల్ఎం జాబ్కు సంబంధించి అన్ని విషయాల గురించి అన్ని టాపిక్లు ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఒక్కొక్క టాపిక్ మీద ఇప్పుడు బ్యాటరీస్ ఉందనుకో, ఈరోజు మనం బ్యాటరీ చెప్పబోతున్నాం కాబట్టి బ్యాటరీస్లో ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం పూర్తిగా చెప్తాము. బాగా మరీ వేరే టర్మినాలజీలో కాకుండా మామూలుగా సింపుల్ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేలాగా నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. బ్యాటరీస్ అంటే ఎట్లా, ఇప్పుడు మామూలుగా మనకు ఇప్పుడు వెహికల్స్లో యూజ్ చేసే బ్యాటరీస్ ఉంటాయి, కార్లు, బస్సులు వాటిలో యూజ్ చేసే ఉంటాయి, టాయ్స్లో యూజ్ చేసే చిన్న అంటే మామూలుగా ఎట్లుంటుందంటే చిన్న బ్యాటరీస్ ఉంటాయి, టాయ్స్లో చిన్న బ్యాటరీస్ ఉంటాయి, లేకపోతే మన రిమోట్ బ్యాటరీస్ ఉంటాయి. ఇట్లా బ్యాటరీస్ రకరకాలు ఉంటాయి కదా. అయితే ఈ బ్యాటరీస్ ఎట్లా పనిచేస్తాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు దీని ప్రిన్సిపల్ ఏంటంటే బ్యాటరీస్కి ఏ బ్యాటరీ ఈజ్ ఏ డివైస్ దట్ స్టోర్స్ కెమికల్ ఎనర్జీ విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ వెన్ నీడెడ్. అంటే ఎట్లా అంటే ఇది బ్యాటరీ ఎట్లా పనిచేస్తుంది అని అంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీ ఇందులో ఇటు పాజిటివ్ టర్మినల్, ఇటు నెగటివ్ టర్మినల్. ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఇది డిస్టిల్ వాటర్ అట్లా అంటారు దీన్ని మనము ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. ఎలక్ట్రోలైట్ ఇవి క్యాథోడ్ అంటాం. దీన్ని పాజిటివ్ని యానోడ్ అంటాం. సో ఇప్పుడు మనం ఏదైనా డివైస్ కనెక్ట్ చేసినప్పుడు దీంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్ ద్వారా దీంట్లో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ప్రొడ్యూస్ అయ్యి మన ఎలక్ట్రిసిటీ అనేది ఇట్లా స్టోర్ అవుతుంది. ఇట్లా అంటే ఇప్పుడు ఏంటిది, ఇందులో ఉన్న కెమికల్ అంటే ఎలక్ట్రోలైట్, మనం దీన్ని ఛార్జ్ చేసినప్పుడు ఎలక్ట్రోలైట్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరిగి తద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది అట్లా మనకు బ్యాటరీస్ అనేది మనము ఎనర్జీ అనేది స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఒక్కసారి దీని డెఫినేషన్ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఏ బ్యాటరీ ఈజ్ a device that stores chemical energy which can be converted into electrical energy. అంటే ఏమంటున్నాము, బ్యాటరీ అనేది ఒక పరికరము, దాంట్లో కెమికల్ ద్వారా కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసేదాన్నే బ్యాటరీ అంటాం. సో ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇది ఒక బ్యాటరీ అనుకుంటే
దీంట్లో ఎలక్ట్రోలైట్ అంటే వాటర్తో అంటే రింపబడి ఉంటుంది, దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాము. దీన్ని పాజిటివ్ ఛార్జ్ని యానోడ్ అని, నెగిటివ్ ఛార్జ్ని క్యాథోడ్ అని అంటాము. ఇది ఒక మనం ఎప్పుడైతే ఈ సప్లై ఇస్తామో అప్పుడు ఈ ఇందులో ఉన్న కెమికల్ అనేది చర్య జరిగి మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం త్వరలో అన్నీ 1 by 1 క్వశ్చన్స్ కూడా మీకు ప్రిపేర్ చేసి ఎంత ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి వీలుంటుందో అలా చేద్దాము. అయితే ఇందులో ఇట్లా అసలు బ్యాటరీలో ఏముంటుంది అసలు, ఇంకా ఇవి ఎట్లా పనిచేస్తాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి బ్యాటరీస్, ఎన్ని రకాలు ఉంటుంది అంటే బ్యాటరీలు types of batteries. Types of batteries. ఇక్కడ చూడండి, సింపుల్గా మనము ఫస్ట్ వన్ ఏమంటామంటే ప్రైమరీ బ్యాటరీ అంటాం. ప్రైమరీ బ్యాటరీ. ఈ ప్రైమరీ బ్యాటరీ నెక్స్ట్ సెకండరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీ అంటే నాన్ రీఛార్జబుల్. అంటే వీటిని ఈ బ్యాటరీస్ రీఛార్జ్ కాదు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన గడియారంలో వాచ్లో వేసుకునే బ్యాటరీ కానీ, రిమోట్లో వేసే బ్యాటరీ కానీ, లేకపోతే ఇంకా వేరే టాయ్స్లలో వేసే బ్యాటరీస్ అవి రీఛార్జ్కి పనికిరావు, రీఛార్జ్ కావు. అంటే జస్ట్ యూజ్ అండ్ త్రో టైపు బ్యాటరీస్ని ఏమంటారు, ప్రైమరీ అంటారు, ప్రైమరీ బ్యాటరీస్ అంటారు. ఇట్లా కూడా అడగచ్చు, ఏం అడుగుతాడు, నాన్ రీఛార్జబుల్కి ఒక ఉదాహరణ చెప్పండి అని అంటాడు. అంటే ఏంటిది అంటే ప్రైమరీ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీ అంటే ఒక్కసారి యూజ్ చేసి పడేసే వాటిని రీఛార్జబుల్ అన్నాం కదా, అలాగే వాటిని జస్ట్ యూజ్ అండ్ త్రో బ్యాటరీస్గా మనము చెప్పుకుంటాం. అంటే నెక్స్ట్ వన్ ఏంటిదంటే సెకండరీ బ్యాటరీ. నెక్స్ట్ వన్ ఇదేంటిదంటే ద బ్యాటరీ రీఛార్జబుల్ బ్యాటరీస్ దట్ కెన్ బి యూజ్డ్ మల్టిపుల్ టైమ్స్. ఈ బ్యాటరీస్ సెకండరీ బ్యాటరీస్ ఏమంటారంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటారు. రీఛార్జబుల్ అంటే ఒకసారి ఛార్జ్ చేస్తాం, ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేసుకుంటాం, మళ్ళీ ఛార్జింగ్ పెడతాం, మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇట్లాంటి బ్యాటరీస్ని రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటాం. ఒకసారి యూజ్ చేస్తాం, మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసి, అంటే మల్టిపుల్ ఎన్నిసార్లు అయినా మనము ఛార్జింగ్ చేసుకొని యూజ్ చేసుకోవడం వాటినే సెకండరీ బ్యాటరీస్. మల్టీ టైమ్స్ ఛార్జ్ చేసే వాటినే సెకండరీ బ్యాటరీస్ అంటారు. మనకు ఇట్లా కూడా క్వశ్చన్ సెకండరీ బ్యాటరీస్కి ఎట్లా యూజ్ చేస్తారా అని అడిగింది అనుకోండి, అంటే మల్టిపుల్ టైమ్స్ ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ చేసే వాటినే సెకండరీ బ్యాటరీస్ అని అంటాం. ఓకే.
అట్లాగే వీటి వీటి కాంపోనెంట్స్ ఏంటి, దీంట్లో ఏమేమి, ఈ బ్యాటరీస్లో ఏమేమి పరికరాలు ఉంటాయనేది చూద్దాం. అయితే బ్యాటరీ ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే చూద్దాం. ఇది ఒక బ్యాటరీ అనుకుంటే ఇందులో యానోడ్, నెగిటివ్ ఛార్జ్ని యానోడ్ అంటాం, పాజిటివ్ ఛార్జ్ని క్యాథోడ్ అంటాం. ఇవి పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్ ఎలక్ట్రోడ్ అంటాం. దీంట్లో ఉండే లిక్విడ్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఈ పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్కు మధ్యలో ఉండే ఒక చిన్నది పొరని ఏమంటారంటే సపరేటర్ అంటారు. ఒక చిన్న పల్సటి ఒక మెటల్ ఉంటుంది, దాన్నే సపరేటర్స్ అంటారు. ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే, యానోడ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే, ద ఎలక్ట్రోడ్ వేర్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్డ్ రిలీజింగ్ ఎలక్ట్రాన్స్. ఈ యానోడ్ ఎట్లా ఏం చేస్తుందట, ఎలక్ట్రాన్స్ను రిలీజ్ చేస్తుంది యానోడ్. నెక్స్ట్ క్యాథోడ్. క్యాథోడ్ ఏంటి, cathode terminal, the electrode where chemical reactions occurred, observing electrons. ఇది రిలీజ్ చేస్తే ఇది అబ్జర్వ్ చేస్తుంది, ఇదేమో రిలీజ్ చేస్తుంది, ఇదేమో అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది క్యాథోడ్, యానోడ్. ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, ద కెమికల్ సబ్స్టాన్స్ బిట్వీన్ ద యానోడ్ అండ్ క్యాథోడ్ ఫెసిలిటేటింగ్ అయాన్ ఫ్లో. ఈ అయాన్ ఫ్లో అనేది ఈజీగా ఫ్లో కావడానికి ఈ ఎలక్ట్రోలైట్ అనేది, ఇందులో ఉన్న పదార్థం అనేది, వాటర్ ఎలక్ట్రోలైట్ అనేది, ఇవి ఈజీగా ఫ్లో కావడానికి ఇది యానోడ్ అనేది ఇది రిలీజ్ చేస్తుంది, ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఈ రెండింటి ఫ్లోని ఈజీగా పోవడానికి ఎలక్ట్రోలైట్ అనేది పనిచేస్తుంది. అట్లానే సపరేటర్ అంటే ఏంటి, ఏ థిన్ లేయర్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్ ప్రివెంటింగ్ ఎలక్ట్రికల్ షార్ట్స్. అయితే యాక్చువల్గా మనం ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ని కనుక మనము కరెంట్కి ఇట్లా షార్ట్ చేసినాం అనుకోండి, ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది, డైరెక్ట్ షార్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇందులో ఈ ఎలక్ట్రోలైట్ కనుక లేకపోతే మనం దీన్ని ఎప్పుడైతే ఛార్జ్ చేయడానికి వేరే ఒక డివైస్కి కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేయగానే ఇప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం షార్ట్ అయిపోతుంది, ప్లస్ మైనస్ కలిసిపోతుంది. కలిసిపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి అది కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సపరేటర్స్లో ఈ చిన్న బ్లేడు ఒక సపరేటర్ ఉంటుందని మనం అనుకున్నాం కదా. ఈ సపరేటరు ఏం చేస్తుంది, ఈ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఈ టర్మినల్స్లో ఉన్న ఎలక్ట్రోలైట్ ద్వారా ఇది మనం ఎప్పుడైతే ఛార్జ్ చేస్తామో అప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ కాకుండా అది ఎలక్ట్రోలైట్ అనేది పనిచేస్తుంది. సో ఇది బ్యాటరీ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా. ఇందులో ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది లాస్ట్లో మొత్తం అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఇది బ్యాటరీ పనిచేసే విధానం. ఇందులో ఎన్ని రకాల బ్యాటరీస్ ఉంటాయి, అవి ఎట్లా పనిచేస్తాయో మళ్ళీ నెక్స్ట్లో చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుంది, హౌ ఇట్ వర్క్స్, ఎట్లా పనిచేస్తుంది అనేది చూద్దాం. కెమికల్ రియాక్షన్ ఇలా ఎట్లా జరుగుతుంది, కెమికల్ రియాక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో కెమికల్ రియాక్షన్ ఏంటిది, ఈ యానోడు, క్యాథోడు, ఎలక్ట్రోలైటు. దీని డెఫినేషన్ చూద్దాం. ద యానోడ్ అండ్ క్యాథోడ్ రియాక్ట్ విత్ ద ఎలక్ట్రోలైట్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్.
ఎలక్ట్రాన్స్ అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. కెమికల్ రియాక్షన్ ఏంటిది? ఈ క్యాథోడు, యానోడు, ఎలక్ట్రోలైట్ ఇది ఛార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది కెమికల్ రియాక్షన్. ఈ నెక్స్ట్ వన్ ఏంటిది? ఇది కెమికల్ రియాక్షన్. మంచిగా వినండి. ఇది ఒక బ్యాటరీ అనుకుంటే ఈ బ్యాటరీలో నెగిటివ్ టర్మినల్ యానోడ్ అని, పాజిటివ్ టర్మినల్ క్యాథోడ్ అని, ఇందులో ఉన్న వాటరు లిక్విడ్ ఫామ్ అయితే ఏదైతే ఉంటుందో లిక్విడ్ దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఇది ఎప్పుడైతే డివైస్ కనెక్ట్ చేయబడుతుందో చేసినప్పుడు కెమికల్ రియాక్షన్ ఏం జరుగుతుంది? క్యాథోడ్ యానోడ్ ఎలక్ట్రోలైట్ ఛార్జ్ చేసినప్పుడు కెమికల్ రియాక్షన్ ఏం జరుగుతుంది? దీంట్లో ప్రొడ్యూస్ అయ్యేది ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కెమికల్ రియాక్షన్. నెక్స్ట్ వన్ ఏంటిది? అయాన్ ఫ్లో అంటే ఏంటిది? అయాన్ ఫ్లో ఈ అయాన్ ఫ్లో ఏంటంటే అయాన్స్ ఎట్లా మూవ్ అవుతాయి? అయాన్స్ మూవ్ త్రూ ద ఎలక్ట్రోలైట్ allowing బ్యాటరీ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఏమవుతుంది? అయాన్స్ ఎట్లా ఫ్లో అవుతాయి? అయాన్స్ మూవ్ త్రూ ద ఎలక్ట్రోలైట్ ద్వారా అయాన్స్ మూవ్ అవ్వకుంటూ allowing బ్యాటరీ టు జనరేట్ అంటే బ్యాటరీని ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోలైట్ అనేది పనిచేస్తుంది. ఇదేంటిది? అయాన్స్ మూవ్ అవ్వుకుంటూ ఎలక్ట్రోలైట్ ద్వారా పోతూ అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. దీన్నే అయాన్ ఫ్లో అంటారు. ఓకే, అలాగే ఎలక్ట్రాన్ ఫ్లో ఎలా జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం. ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ యానోడ్ త్రూ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్ అండ్ బ్యాక్ టు ద యానోడ్. ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎట్లా జరుగుతుందంటే క్యాథోడ్ నుండి ఒక సర్క్యూట్ ద్వారా కనెక్ట్ చేయబడినప్పుడు ఛార్జ్ చేసినప్పుడు ఇట్లా పోతూ ఉంటాయి. పోయి సర్క్యూట్ ద్వారా క్యాథోడ్ పోతుంది. యానోడ్ నుంచి మూవ్ అవుతూ ఇక్కడ నుంచి క్యాథోడ్కి వెళ్తుంది. క్యాథోడ్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తాయి అన్నట్టు. వెనక్కి వచ్చి ఈ సర్క్యూట్ ద్వారా మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఇదంతా ఛార్జ్ అవుకుంటూ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఈ మూడు పద్ధతులు కెమికల్ రియాక్షన్, అయాన్ ఫ్లో, ఎలక్ట్రాన్ ఫ్లో ఇట్లా బ్యాటరీ అనేది వర్క్ చేస్తుంది. దీంట్లో ఎట్లా క్వశ్చన్స్ వస్తాయని ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అవి ఉంటాయి, అవి కూడా చూద్దాం. అట్లాగే బ్యాటరీలో క్యారెక్టరిస్టిక్స్ అంటే దీనిలో ఏం క్యారెక్టర్స్ ఉంటాయంటే చూద్దాం. వోల్టేజ్, కెపాసిటీ, వి అంటే వోల్టేజ్, ఏ అంటే యాంపియర్ అవర్, ఓకే, సైకిల్ లైఫ్, సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్. వీటి క్యారెక్టర్స్ అంటే బ్యాటరీలో
ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయి అనేది దీనిది. వోల్టేజ్ ఎట్లా చెప్తాము? ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టర్మినల్స్. రెండు టర్మినల్స్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్నే ఏమంటారు? వోల్టేజ్ అంటాం. ఈ టర్మినల్కు దీంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా, పొటెన్షియల్ డిఫరెన్స్నే వోల్టేజ్ అంటాం. ఓకే. అలాగే కెపాసిటీ అంటే ఏంటిది? ఏ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏ బ్యాటరీ కెన్ బి స్టోర్. ఏంటి ఇక్కడ? ఎంత మొత్తంలో అయితే కరెంటును మనము స్టోర్ చేస్తామో దాన్నే ఏమంటాం? కెపాసిటీ అంటాం. ఎంత మొత్తంలో మనము బ్యాటరీని ఛార్జ్ చేస్తాం అనేది దాన్ని కెపాసిటీ అంటాం. దాన్ని ఆంపియర్ అవర్ అని కొలుస్తాం. ఆంపియర్ అవర్లో కొలుస్తాం. నెక్స్ట్ వన్, సైకిల్ లైఫ్. ద నెంబర్ ఆఫ్ ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్స్ బ్యాటరీ కెన్ హ్యాండిల్. ఒకసారి ఛార్జ్ అయ్యేటప్పుడు ఎన్ని సైకిల్స్ అయితే ఛార్జ్ అయిందో అన్ని సైకిల్స్ మళ్ళీ డిశ్చార్జ్ కావడాన్నే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అని అంటాము. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అలాగే ఇది సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్. ద రేట్ విచ్ కెన్ బ్యాటరీ లాసెస్ ఇట్ ఛార్జ్ ఓవర్ టైమ్. ఎప్పుడు కానీ మనము సెల్ఫ్ డిశ్చార్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఎక్కువ అయితే ఇప్పుడు ఫుల్ ఛార్జ్ అయింది అనుకోండి, ఫుల్ ఛార్జ్ అయినాక మనం అట్లనే ఛార్జ్ చేయడం వల్ల దానికి అదే సెల్ఫ్గా మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. దాన్నే సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్ అని అంటారు. సో ఛార్జ్ కావాలి, ఛార్జ్ అయినాక యూజ్ కావాలి. ప్లస్ ఎట్ ఏ టైం డిశ్చార్జ్ కావడం వల్ల బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అయ్యి అవి డ్యామేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవి క్యారెక్టరిస్టిక్స్. అండ్ అలాగే అప్లికేషన్స్. అసలు ఈ బ్యాటరీస్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఎట్లా యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. అప్లికేషన్స్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. అప్లికేషన్స్ మామూలుగా అయితే పోర్టబుల్ అంటే చిన్న స్మార్ట్ ఫోన్లు, మొబైల్స్, పోర్టబుల్ మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకా అట్లాగే ట్యాబ్లెట్ పీసీ ఇట్లా ఎట్సెట్రా. ఇట్లా అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది పోర్టబుల్. ఇవి చిన్న పరికరాలలో చిన్న డివైస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ పీసీలలో యూజ్ చేస్తాం. అట్లాగే ఇంకా రెండోది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే. ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా యూజ్ చేస్తాం. ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్స్? బస్సెస్, ట్రక్, కార్స్. ఇట్లా ఈ బ్యాటరీస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా థర్డ్ వన్, రిన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్. సోలార్, విండ్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టోరేజ్ ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం. మెడికల్ డివైజెస్. నెక్స్ట్ మెడికల్ డివైజెస్. మెడికల్ డివైస్ ఏంటి? పేస్ మేకర్,
పేస్ మేకర్, హియరింగ్ ఎయిడ్స్ అంటే మన చెవుల అది వినికిడి లేని వాళ్ళు యూజ్ చేస్తారు కదా, అది అందులో యూజ్ చేస్తారు, పేస్ మేకర్లో యూజ్ చేస్తారు. అలాగే ఇంకా ఇన్సులిన్ పంప్స్, ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు వాటికి కూడా యూజ్ చేస్తారు, ఇట్లా యూజ్ చేస్తారు. అలాగే ఇండస్ట్రియల్ పవర్ సిస్టమ్, బ్యాకప్ పవర్. ఇండస్ట్రియల్లో ఏం యూజ్ చేస్తాము? సపోజ్ ఇప్పుడు ఒక కంప్యూటర్ సిస్టమ్ ఏదన్నా ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని వాడుతూ ఉంటాం, అక్కడ ఇంపార్టెంట్ డేటా అనేది ఉంటుంది. అది కరెంటు పోగానే, పవర్ పోగానే డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోవడం వల్ల అందులో ఉన్న డేటా అంతా సేవ్ కాకుండా వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాల్సి, మనం యూపీఎస్లు వాడతాం కదా, యూపీఎస్లు ఇండస్ట్రీలల్లో, కంపెనీలల్లో వాడతాం కదా, దానికి కూడా ఇవి బ్యాటరీస్ని యూజ్ చేస్తాం. ఇది ఇండస్ట్రియల్ పర్పస్లో యూపీఎస్ బ్యాకప్. అట్లాగే ఈ బ్యాటరీని యూజ్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, బ్యాటరీ మనం వాడేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. హ్యాండిల్ విత్ కేర్. ఇప్పుడు మనము ఎక్కడన్నా డివైస్ ఏదన్నా మనం తీసుకున్నప్పుడు హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది కదా, అది మనము దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఎట్లా ఉండాలి అనేది చెప్తా ఉంటారు. ఇక్కడ ఏంటంటే హ్యాండిల్ విత్ కేర్, అవాయిడ్ డ్యామేజ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ కాకుండా, డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా మనము బ్యాటరీ తీసేటప్పుడు కానీ, వేరే ట్రావెలింగ్ యూజ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అట్లాగే స్టోర్ ప్రాపర్లీ. ఇప్పుడు సరే, ఒక బ్యాటరీని ఒక దగ్గర మనం ప్లేస్ చేసేటప్పుడు అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ఎట్లుండాలి, వాతావరణం ఎట్లుండాలి అనేది మనం చూసుకోవాలి. దాన్ని ఏమంటారు, స్టోర్ ప్రాపర్లీ. కూల్ ఉండే ప్రాంతాలల్లో, డ్రై ప్లేస్, అవే ఫ్రమ్ ద ఇది పెట్రోలు అవి ఇవి ఉండే వాటి కాడ కాకుండా కూల్ ప్లేస్లో ఉంచాలి. లేకపోతే అది అందులో ఉన్న ఎలక్ట్రిసిటీ హీట్ వల్ల అది పేలి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలనేది ఉద్దేశం. అట్లాగే డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్లీ, రీసైకిల్, డిస్పోజ్ ఆఫ్ ఎట్ రిలైటీస్. ఇక దాని పని అయిపోయింది అనుకోండి, దాన్ని ఎక్కడన్నా మంటలు అటు ఇటు పడేయకుండా చాలా జాగ్రత్తగా దాన్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా పాటిస్తే మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్లో చాలా రకాల బ్యాటరీస్ ఉంటాయి. అందులో ముఖ్యమైన బ్యాటరీస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఆల్కలైన్, సెకండ్ వన్ లెడ్ యాసిడ్, థర్డ్ వన్ లిథియం అయాన్, నికెల్ క్యాడియం, NiCd అంటారు. ఫిఫ్త్ వన్ నికిల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ. 6th one మెర్క్యూరీ బ్యాటరీస్. 7th one సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్. 8th one జింక్ కార్బన్ బ్యాటరీస్. అట్లానే బటన్ సెల్ బ్యాటరీస్, రీఛార్జబుల్ బ్యాటరీస్, ఫ్లో బ్యాటరీస్, సోడియం అయాన్ బ్యాటరీస్, లిథియం ఎయిర్ బ్యాటరీస్,
అండ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్. ఇది ఎట్లా పనిచేస్తుంది, దీన్ని ఎక్కడెక్కడ వాడతారు, ఇది ఎక్కడ వాడతారు, ఇవి ఎక్కడ వాడతారు, ఇవి ఎక్కడ వాడతారు అనేది నెక్స్ట్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.